ఏపీకి వానల ముప్పు వీడలేదు. మరో 24 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే వాగులు, వంకలు తెగి ప్రవహిస్తున్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. బుడమేరు ఉప్పొంగడంతో విజయవాడలోని సింగ్నగర్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. కాలనీ మొత్తం నడుంలోతు నీటితో మునిగిపోయింది. దీంతో వరద బాధిత ప్రాంతాలను లైఫ్ జాకెట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు వరదలకు విజయవాడ అతలాకుతలమవుతోంది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. బుడమేరు ఉధృతికి విజయవాడ నగరం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. బుడమేరు వరద ముంచెత్తడంతో సింగ్ నగర్, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, రాజీవ్ నగర్, జక్కంపూడి, అజిత్ సింగ్ నగర్, కండ్రిగా, న్యూ రాజరాజేశ్వరిపేట, సుందరయ్య నగర్లో నీట మునిగాయి. అనేక కాలనీలో 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆహారం, మంచినీరు లేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. జేసీబీ కూడా వెళ్ళాలి సార్ ఇట్లాగా అని చెప్తే ఇంకా మొత్తం అందరూ